ఫ్యాన్స్ పవర్ స్టార్ అని, సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ అని, ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ బాబు అని, పార్టీ కార్యకర్తలు జనసేనాని అని ముద్దుగా పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏ పేరుతో పిలిచినా ఆ పేరుకే పవర్ బూస్టింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఆ పేరుకే అందం వస్తుంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఆయన జీవితంలో ఎదురైన ఎన్నో మలుపులు, తన తల్లిదండ్రులది గోదావరి జిల్లాలో అయినా సరే గుంటూరు జిల్లాలో బాపట్లలో ఆయన పుట్టుక గల కారణాలు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి పుణ్య దంపతులకు 1971వ సంవత్సరం సెప్టెంబర్ 2న గుంటూరు జిల్లా బాపట్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. పవన్ కళ్యాణ్ గారి తండ్రి వృత్తిరీత్యా కానిస్టేబుల్ కావడం వలన ఆయన బాపట్లలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వారి కుటుంబం బాపట్లలోనే ఉండేది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు జన్మించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 2 అక్కలు 2 అన్నలు. ఇంట్లో చిన్నవాడు కావడం వలన అందరూ ముద్దుగా కళ్యాణ్ బాబు అని పిలిచేవారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ వరకు చదువుకున్నారు. తన ఇంటర్ విద్యని నెల్లూరులో చదివారు. 1996లో అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తను సినిమా రంగంలోకి రావడానికి తన అన్న వదినలే ముఖ్య కారణమని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ గారు తరువాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారు. తనదైన ప్రత్యేకమైన స్టైల్తో కుర్రకారుని ఒక ఊపు ఊపేశారు. యూత్ ఐకాన్లా మారిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ అంటే అప్పట్లో కుర్రకారు పిచ్చెక్కిపోయే విధంగా చేశారు. పవన్ కళ్యాణ్ గారి చిత్రాల్లో కనీసం ఒక జానపద గీతమైన ఉంటుంది. వాటిలో కొన్ని గీతాలు ఆయన ఆలపించినవి కూడా ఉంటాయి. ఆయన సినిమాల్లో కొన్ని స్టంట్స్ ఆయన రియల్గా చేసినవి. మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం కలిగి ఉండటం వలన అటువంటి స్టంట్స్ చేసేవారు. ఆ స్టంట్స్తోనే యూత్కి మరింత దగ్గరైపోయారు. రియల్ హీరోలాగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. తన సొంత దర్శకత్వంలో తీసిన జానీ సినిమా కలెక్షన్ పరంగా నిరుత్సాహపరిచినా సరే తన అభిమానులకు, తన ఫ్యాన్స్కి మరికొంచెం చెరువు అయ్యేలాగా చేసింది. ఆ తరువాత వరుస ఫ్లాపులు వచ్చినా ఎక్కడా కూడా తను నిరుత్సాహపడలేదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా పవర్ స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. కంటెంట్ ఉన్నవాడి కటౌట్ చాలు అన్నట్టుగా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ హృదయాల్లో ప్రేమను గెలుచుకున్నాడు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా అని ఆయన చెప్పిన డైలాగు నిజమేనేమో అనిపిస్తుంది. అదేవిధంగా నేను ఆకాశం లాంటి వాడిని, మీరంతా మబ్బులు, ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది, మబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇటువంటి డైలాగులు విన్నప్పుడు నిజమే కావాలి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి వస్తే 1997లో నందినితో పవన్ కళ్యాణ్ గారికి వివాహం జరిగింది. కొన్ని గొడవల కారణంగా వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు ఇద్దరు ఇష్టంతో విడాకులు తీసుకున్నారు. 2008 ఆగస్టు 12న విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. 2009 జనవరి 28న నటి మరియు మోడల్ అయిన రేణు దేశాయిని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన కొడుకుకు ప్రముఖ జపనీస్ దర్శకుడు అకిరా కురోసావాపై అభిమానంతో అకిరా నందన్ అని పేరు పెట్టారు. తరువాత కొన్ని కారణాల రీత్యా వారిద్దరూ విడిపోయారు. మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయిన తమ పిల్లలకు తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు దేశాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2013 సెప్టెంబర్ 30న రష్యా నటి అయిన అన్నా లేజ్నేవాను ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిపి కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడతానని పార్టీ స్థాపించినట్లు తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. 2014 టీడీపీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణమని కొంతమంది గట్టిగా వాదిస్తారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి నిలబడక తాను స్వయంగా గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 1 స్థానాన్ని గెలుచుకుంది. అయినప్పటికీ స్థానాలు, హోదాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తన గొంతు వినిపించడంలో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తనదైన చిరునవ్వుతో, తనదైన ధైర్యం కోల్పోకుండా ఒక నిండు సూర్యుల్లా వెలిగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో అంకితం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కింద ఎర్రగా కనిపించే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ నాకు బూస్ట్ లాగా ఎంతో శక్తినిచ్చి
ఈ వీడియోని మరింత మందికి చేరువ చేస్తుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ నన్ను 1000 సబ్స్క్రైబర్స్కి చేరువ చేస్తుంది. జై హింద్.